కోడి కూరకి కావాల్సిన పదార్థాలు: కేజీ చికెను, కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటాలు 3, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 6, కొత్తిమీర కొద్దిగా. మిగతా కావాల్సిన దినుసులు వేసేటప్పుడు చెప్తానండి. అల్లం పేస్ట్ అవి కనుక. ఇప్పుడు కేజీ చికెన్ని మనం గిన్నెలో తీసుకొని అందులో ఒక చెంచా ఉప్పు, అర చెంచా పసుపు వేసుకొని నీళ్ళు పోసి బాగా కడుక్కోవాలండి. ఇలా నీళ్ళు పోసుకొని 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల నీసు వాసన రాకుండా ఉంటుందండి చికెను. కడుక్కున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నాను. వేగనియాలండి. వేగనిచ్చిన తర్వాత ఒక అర చెంచా పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని కలపెట్టుకుంటున్నానండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా తాలింపులు పసుపు వేసుకోవటం వల్ల అడుగంటకుండా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకోవాలి వేగిందాక. వేగాయండి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. 3 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా అంచులమ్మట కూడా మొత్తం కలుపుకోవాలి. వేగిపోయాయండి. రెండిట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. వేసుకుంటూ కలుపుకోవాలండి టమాటా ముక్కలు కూడా. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. టమాటా ముక్కలు మగ్గనివ్వాలి. మగ్గిపోయాయండి టమాటా ముక్కలు. రెండిట్లో కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా చికెన్ మొత్తం వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 2 చెంచాలు ఉప్పు వేసుకుంటున్నాను. 2 చెంచాలు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోవాలండి. అడుగు నుంచి ఆ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అడుగు నుండి మాడిపోతాయండి. వాటిని కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నానండి. 2 చెంచాల కారం వేస్తున్నాను. 2 చెంచాలన్నర కారం వేసానండి. కారం వేసి కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకోవాలండి. కారం కూడా ముక్కలు మొత్తాన్ని పట్టేటట్టు కలుపుకోవాలి.
ఇప్పుడు చింతపండు వేసుకుంటున్నానండి. పులుసు పోసుకోవట్లేదండి, పండు వరకే. ఒక 4 మిర్చీలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇందుట్లో వేసుకుంటున్నానండి. చింతపండు వేసాక కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మూత వేసుకోవాలండి. మూత వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాలు అయిందండి. కూర ఎలా ఉందో చూద్దామండి. మొత్తం దగ్గరికి వచ్చిందండి. అరగంట నేను చూసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. లైట్‌గా అడుగంటినట్టుందండి. ఈ విధంగా గీరుకోవాలి మొత్తం శుభ్రంగా. ఈ విధంగా కలుపుకోవాలి. ఇందుట్లో వాటర్ వేస్తున్నానండి. ఒక అరకప్పు లేకపోతే ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని మూత తీసిన తర్వాతకి ఉడికిపోయిందండి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇందుట్లో మసాలా వేసుకుంటున్నానండి. 2 చెంచాలు ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా, 1 చెంచా చాట్ మసాలా వేసుకున్నానండి. వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. దించేసుకోవడం అండి. అయిపోయిందండి. విలేజ్ స్టైల్లో, పల్లెటూరు స్టైల్లో కూర రెడీ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి.